సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి బీసీ బాలుర వసతి గృహలో విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న హరీష్ రావు అసెంబ్లీలో సీఎం చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. 6 నెలల నుంచి కాస్మెటిక్ మెస్ ఛార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సంక్షేమాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఆరోపించారు. నూతన సంవత్సర వేడుకలు పిల్లల మధ్య ప్రభుత్వ హాస్టల్లో జరుపుకోవాలని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో నేను మన కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాళ్ళం. కానీ మా తడ్కపల్లి పెద్దలు ఏమన్నారంటే, ఈసారి మా బీసీ హాస్టల్కి రాన్నా, మా పిల్లల దగ్గరనే కేక్ కట్ చేద్దాం, మా పిల్లలతో భోజనం చేద్దామంటే ఈసారి మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ నూతన సంవత్సర వేడుకలు మీకు మీ మధ్య జరుపుకోవాలి, మీ సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. అయితే నాకు నిజంగా చాలా బాధ కలిగింది. ఇక్కడికి వస్తే అసలు నేనే నమ్మలేకపోయాను. ఇప్పటిదాకా 6 నెలల నుంచి మీ మెస్ బిల్లులు విడుదల కాలేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. 6 నెలల నుంచి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతా ఉన్నది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు అంతా గ్రీన్ ఛానల్, ఏ నెలకు ఆ నెల బిల్లులు పడాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కానీ అసెంబ్లీలో చెప్తున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి.